అంటాడు, మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడగండి, అది నేను మీకు ఇస్తాను. దేవునికి స్తోత్రం. ఏమి ఇస్తానంట? దేవుని యందు మనం ఉండాలి. దేవుని మాట ఎక్కడ ఉండాలి? మన హృదయంలో ఉండాలి. చాలా మంది దేవుని యందు ఉంటారు, ఎక్కడ మీటింగ్లలో అక్కడ ఉంటారు, అక్కడికి వెళ్తామంటే అంటే కొంతమంది చెప్తారు, అమ్మో మేము ఆ మీటింగ్కి వెళ్ళి వచ్చారా, మేము ఈ మీటింగ్కి వెళ్ళి వచ్చామా, మీరు ఆ పాస్టర్ గారి దగ్గరికి వచ్చారా, మీరు ఇక్కడ తిరిగారా అంటే నేను అంటే అన్ని తిరిగేటువంటి తిరగలపై పైదానికి పోతే తప్ప కింద బాగానే ఉంటుంది. నువ్వు తిరగనవసరం ఏ కాదు. ఈ పర్వత మంది ఆ కొండ మీద కదా ఎక్కడ ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారో నేను అక్కడ ఉంటానన్నా. వీళ్ళు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారు. అక్కడికి వెళ్తే ఈ గంట ఇక్కడికి వెళ్తే ఈ అమ్మ గంట ఇక్కడికి వెళ్తే అదంతా ఇదంతా తిరుగుతారు, కానీ వీళ్ళ హృదయంలో మాత్రం వాక్యం ఉంటుంది. యేసయ్య చెప్తాడు, అక్కడెక్కడ కాదు. ఎవరు దేవుని యందు నిలిచి ఉంటారో దేవుని మాట ఎక్కడ ఉండాలంట? మన హృదయంలో నిలిచి ఉంటారు. మనం వెళ్ళిపోయి తిరిగేసి వచ్చేస్తే సరిపోదు. మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి 3 రోజులండి, ఇక్కడికి వెళ్ళి 4 రోజులండి, అక్కడికి 7 వారాలండి, ఇక్కడ 14 వారాలండి. ఈ తిరుగులాంటి అవసరం లేదు నీకు. అసలు దేవుని వాక్యం నీ హృదయంలో ఉందా? దేవుని మాటలు బట్టి నీ నడుతుందా? దేవుని మాటలు బట్టి నీ కంటి చూపుందా? దేవుని మాటలు బట్టి నీ జీవితం ఉందంటే ఏదో మందిరాలన్నీ తిరుగుతాము, కానీ దేవుని మాటలు మాత్రం హృదయంలో ఉండవు. దేవుని వాక్యం హృదయంలో ఉండదు.